న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 14 వచనం నుంచి 14, 15, 16 వచనాలు. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనప నారవలే ఆయన సంఖ్యలను సంఖ్యలు అతని చేతుల మీద నుండి విడిపోయాను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మనుషులను చంపెను. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను. గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను. చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిష్తీయులు సంసోను మీదకు వచ్చినప్పుడు జరిగిన సంఘటన మనం చదువుకున్నాం. గమనించండి, ఏ స్థితిలో మనము కట్టబడి ఉన్నా, ఏ పరిస్థితుల్లో మనము బంధించబడి ఉన్నా, విడిపించువాడు దేవుడు ఒక్కడే. హల్లెలూయా. సంసోనుని కట్టబడ్డాడు కానీ యెహోవా ఆత్మ అతని మీదకు బలముగా దిగి వచ్చింది. ఎప్పుడైనా దేవుడితో ఉన్న సంబంధాన్ని తెచ్చుకోవాలి. సంసోను బలహీనుడైనప్పటికీ తప్పు మార్గములో వెళ్ళవలసిన పరిస్థితులు అతనికి ఎదురైనప్పటికీ సంసోను ఎన్నడూ దేవుని సంబంధాన్ని తెచ్చుకోవాలి. ప్రతి విషయంలోనూ దేవునికి ప్రార్థన చేసినట్లు మనం సంసోను విషయం కూడా చెప్పవచ్చు. హల్లెలూయా. ఆఖరికి కళ్ళు పీకేసి చచ్చిపోయే పరిస్థితిలో కూడా దేవుడికి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఈ లోకంలో బ్రతికే మనము అనేక సమస్యల చేత, బలహీనతల చేత, నిందల చేత, అవమానాల చేత, అప్పుల చేత, అనేకమైన వాటి చేత బంధించబడతా ఉంటాం. సహజం. అపవాది యొక్క ప్రయత్నం ఏంటంటే, నీవైనా నేనైనా ఎక్కడ దొరుకుతామో చూసి ఏం చేస్తాడు? మనం కట్టేయాలనుకుంటాడు. అపవాది చేసే పని చెప్తా విను. మనల్ని చంపేయాలనుకోడు, మన చెప్తా. దుష్టుడు మనం చంపడం. మరి ఏం చెప్తారు తెలుసా? దేవుడికి వ్యతిరేకమైన క్రియలు చేయవాడుగా మనల్ని వాడుకుంటాడు. నలుగురికి భక్తిహీనులాగా చూపుతారు. నలుగురిలో దేవుని నామాన్ని అవమానపరిచే వారిలా చూపిస్తాం. ఆడికి ఇష్టం, ఆడి పని అదే మనం. అంతేగాని చంపేడు బాబు. అందుకని ఏం చేస్తాడంటే ఎప్పటికప్పుడు కట్టేస్తా ఉంటాడు.
ఈ మధ్య ఒక అమ్మాయి పరిచయం చేయాలి, నేను దేవుడు సువార్త చెప్పాలని బయలుదేరింది. ఎవరు చెప్పిందన్న? చర్చికి వచ్చేవాళ్ళు ఎలాగైతే అది చేసి ఉంటాను, చేయనోడు ఇంటికి వెళ్ళాక. నేను అన్నా, చర్చికి వచ్చేవాళ్ళు ఎలాగ ఇంటికి వెళ్ళి అది చేయటం, నలుగురు వేసుకొని వెళ్ళి ఎవరన్నా ప్రభుని అక్కడ వాళ్ళు ఇంటికి వెళ్ళొచ్చు కంటే వాళ్ళు చెప్తున్నారు అయ్యారు, వాళ్ళు చెప్తున్నారంట. ప్రతి ఏమంటారు, రామ ప్రార్థన చేయము మా కోసం అంటారా? వాళ్ళు 4 వారాలు వెళ్ళింది, 5వ వారం మానేసి. ఏంటంటే సంస్థ ఎక్కువైపోయి అప్పులు తెచ్చుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ మాత్రం దానికి 4 వారాలకి అడవుడు ఎందుకు అంటే ఉద్దేశం మంచిదే, ఏదో చెయ్యాలి దేవుడి కొరకని. వెంటనే అబ్బాయి వాడు చంపేసిరా, ఎక్కడికి వెళ్ళేదని చెత్త తాడు మొక్కేసి ఏం చెప్పాలి, కట్టించాడు. వెనకలాగలా కట్టేసాడు, వెనకలాగలా ఇంకెక్కడికి వెళ్ళకుండా అయిపోయాడు. దుష్టుడు ఎప్పుడు మనల్ని చంపడం మనం అనుకుంటాం, రోగం వచ్చేస్తుంది, అదైపోద్ది ఇదైపోద్ది, ఏది రాదు. ఏం చేస్తాడు తెలుసా? నిన్ను భ్రష్టుని నన్ను భ్రష్టుని చేసి నలుగురికి చూపిస్తాడు. శభాష్, ఇక ఎట్లుంటావు నువ్వు? నేను మారిపోయానన్నా ఇంకోవడం ఒకటి మాట చెప్తాను, మారాడు అనిపించుకుంటా కొన్ని సంవత్సరాలు పడుతుంది. చెడిపోయాడు అనుకోవచ్చాక ఓ పొందాలి, ఒక చిన్న పంజాలి, ఇక అయిపోయాడు. ఇక ఆ తర్వాత నేను మళ్ళీ మారానని తెల్లారిపోతున్నానా? ఎవరు నమ్మరు. మళ్ళీ మళ్ళీ మారాము అని రుజువు చేసుకుంటానికి చాలా టైం. దేవుడు బిడ్డలారా, అపవాది యొక్క క్రియ ఏంటంటే మనల్ని కట్టేయటం. దేవుని పనికి వెళ్ళకుండా, దేవుడిలో ఎదగకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా, దేవుని మందిరానికి వెళ్ళకుండా, దేవుళ్ళు ఎదగకుండా కట్టేస్తే చాలు, నువ్వు అన్నింటిలో అయిపోయినట్టు లెక్క. దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రియుడా ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుతా ఉంటాడు. అంటే మందిరానికి దేవుడితో సంబంధం కలిగి ఉండి, ప్రార్థన కలిగి ఉండి, దేవుడితో మనం ఎప్పుడైతే ఆయన ద్రాక్షవల్లి మనం పేర్లాగా ఉంటామో ఆటోమేటిక్గా ఆశీర్వాదాలన్నీ ఉంటాయి. అందుకని ఈ ఆశీర్వాదాలన్నీ మన దగ్గర నుంచి ఎడగొడటానికి ఆయన చేసే ఫస్ట్ పని ఏంటంటే కట్టేయడం. మనల్ని కట్టేసాడు ఎందుకు? ప్రార్థన లేకుండా కట్టేస్తాడు, గుడికి వెళ్ళనివ్వకుండా కట్టేస్తాడు, వాక్యం చదవనివ్వకుండా కట్టేస్తాడు, సాక్ష్యం ఇవ్వనివ్వకుండా కట్టేస్తాడు, గుప్పులు విప్పనివ్వకుండా కట్టేస్తాడు, పరిచర్య చేయకుండా కట్టేస్తాడు. నువ్వు ఏదైతే తీర్మానం చేసుకొని ఎదుగుదాం అనుకుంటున్నావో దానిని దేవుడు అపవాదైన దుష్టుడు ఏం చేస్తాడంటే కట్టేస్తాడు. ఈ కట్టేసినప్పుడు ఏం చేస్తాడు చెప్పాలి? వారి మీద ఒప్పందాడు. కట్టేసినోడు ఏం చేస్తాడు? ఏమి చేయలేదా? కట్టేస్తే ట్యాక్స్ కట్టేసాంలే సర్లే కూడుకుంటా అంటాడా? ఏం చెప్తాడు? పెడతాడులే, అయిపోయింది. కట్టబడినోడు ఏం చేస్తాడా? ట్యాక్స్ అంటాడా? ఏం చేస్తాడు? అది అసలు మీకు వాక్యం అర్థం అవ్వాలి. కట్టేయగానే ఏం చేస్తాడు? ఇడిపించుకుంటాకి లాగుతాడు, పీకుతాడు, ఇప్పుదామని చూస్తాడు, గట్టిగా అతను బలం ఉపయోగిస్తాడు. అపవాది చేత కట్టబడినోడు కూడా మారదాం రేపు నుంచి బయలుపోదాం, వచ్చే నెల నుంచి బయలుపోదాం, వచ్చే జనాలు ఫస్ట్ నుంచి నేను మానేసి అన్ని మానేసి ఈ సమస్యలు బయటకు వచ్చేసినాక ఇక అప్పులు తీరినాక ఇవి బాధలు తీరినాక ఇక చూడు చేస్తా ప్రార్థన విడిపించుకోవాలని ఎంతో ప్రయత్నం చేస్తారు. కానీ కట్టినోడు ఏమన్నా మామూలు కట్టినట్టున్నావా?
కట్టినోడు సామాన్యుడు కాదు. నీకు నువ్వు ఇప్పుడు పిల్లల్ని కట్టేస్తారండి, ఆడికి ఆయన విడిపించుకుని దాన్ని కట్టేస్తారా? అది తెలియదండి. దొంగోడిని కట్టేసామండి, అది చక్కగా ఓడ తీసుకుని కట్టేస్తామా? వాడు వల్ల కాదు ఇక విప్ప తీసుకుంటాం అనే రీతిగా కట్టేస్తేనే అది కట్టేసి అక్కడపడేస్తాం. హల్లెలూయా. అంతేగాని కట్టేసా అది చక్కగా ఓడ తీసుకుంటాడు, 3 ఓడ తీసుకుని కట్టేస్తామా? అపవాది కూడా మనల్ని ఎలా కట్టేస్తారు తెలుసా? నీకై నువ్వు విడిపించుకోలేవు, నీకై నువ్వు విడిపించుకోలేవు, మరొకటి ఎవడో దానిని వెప్పగలిగిన శక్తి చాలదు అన్న రీతిగా కట్టబడతాం. కట్టబడ్డాక ఒక దూరం నడుతాడు కదా, ఎంత దూరం? లూజ్ ఉన్నంతసేపు నడుస్తాడు, లూజ్ ఉన్నంతసేపు నడుస్తాడు. చేతులు పనిచేయమండి, కట్టేసినాక పని చేస్తే ఈ గ్లాస్ తీసుకుంటాక తాగటాక కొంతవరకు కట్టబడినా కూడా ఏం చేస్తాడు? పని చేస్తాడు. కాళ్ళు కట్టేశాడు, లేచి నిలబడగలడు, కుంటుకుంటూ అక్కడికే వెళ్ళగలడా లేడా? చేతులు కట్టేశారు, ఏదో పట్టుకోగలడు, మంచిలు తాగలడు, ఏదో ఆ చేతితో కష్టపడి కూడా కొన్ని పనులు చేస్తాం లేదా? మనం కూడా కట్టబడ్డాక కూడా కొన్ని పనులు చేయగలుగుతున్నాం. దాన్ని బట్టి ఏమనుకుంటున్నాం? పడిపోయాను కానీ కొద్ది పర్వాలా, గుడికి ఆదివారం వెళ్ళగలుగుతున్నా. పడిపోయాను కానీ పర్లా, అది ఎంతవరకు అంత కష్టపడినప్పుడు అంత స్పీడ్ ఎవరికి ఎంత పోతాం కానీ కొంతవరకు పర్లా. శనివారం పైన ఆదివారం వెళ్తున్నా, కొంతవరకు పర్లా. ఆ 2 రోజులు ఉపవాసకాలని కాలపైన శనివారం రీతిలో కలిసి కూర్చున్నా, ఎదవరకు పోయి అది పర్లా. ఇప్పుడు నువ్వు అపవాది గారు శబాష్ శబాష్, ఇప్పుడు కట్టబడినోడు కొట్టుకుంటున్నాడు, మనం ఏం చేస్తాం? చూస్తామంటాను, అది చేస్తాం ప్రయత్నం ఎప్పుడు తీసుకుంటాకి, అదే బలి చేస్తాం ప్రయత్నం, ఓడ తీసేసుకున్నావునా? దుష్టుడు కూడా మనం చూసి బలి చేస్తున్నారా? బలి చేస్తున్నాం, బలి ప్రయత్నం చేస్తావరా? నిలబడతా, నేను నిలబడాలి, దేవుడి కొరకు వాడబడాలి, దేవుడి కొరకు బలి చేస్తున్నావా నువ్వు? నీ వల్ల కాదు. ప్రభువునందు ప్రియమైన దేవుడు పెట్టారా, ఈ స్థితి కట్టబడిన వాడి యొక్క స్థితి. ప్రభువునందు ప్రియమైన దేవుడు పెట్టారా, ఈ ఉదయకాల సమయంలో సంసోను కూడా సంఖ్యల చేత తాళ చేత ఏం చేశాడు తెలుసా? కట్టబడ్డాడు. కట్టబడ్డాడు. మనము బలహీనతల చేత ఒక్కోసారి ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు అంత బలవంతుని ఎక్కడ కట్టేశాడు? బలహీనతను బట్టి. ప్రతి మనిషికి బలహీనత ఉంటుంది. ఒక్కొక్కటి కనపడేది ఉంటుంది, ఒక్కొక్కడి కనపడిన బలహీనత ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. ఆ బలహీనతను బట్టి వారు ఏమవుతారంటే కట్టబడతారు. గుర్తుపెట్టుకోండి. లేకపోతే మనం కట్టేయడం అంత ఈజీ కాదు. మన సంవత్సరం కన్నా బలవంతులు. మనం కట్టేయడం అంత ఈజీ కాదు. మన మామూలు తిరిగితే అట్లా కాదు. మనకన్నీ తెలుసు. ఎలా ప్రార్థన చేయాలి తెలుసు, ఎలా భక్తిగా ఉండాలి తెలుసు, ఎలా దేవుని ఆత్మ సంపాదించాలి తెలుసు, ఎలా నడుచుకోవాలి తెలుసు. అన్నీ 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 తెలుసుకొని ఎక్కడో చోట చెక్కబడతాం. అది మనల్ని ఏం చేస్తాడు? గట్టిగా, మామూలు కూడా కాదు, గట్టిగా కట్టేస్తాడు. ఆ కట్టబడినది విడిపించుకోవాలని మన శక్తి కొలది మనం ప్రయత్నము చేస్తాము, కానీ అది మన వల్ల కాదు. సంసోను కూడా చిన్న బలహీనత ఉంటుంది మనకి. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? కట్టేస్తారు. లేకపోతే సంసోను పట్టుకుంటాం, ఎవడ వల్ల కాదంట. ఆ బలహీనతో నిదానంగా ముళ్ళైపోతే అసలు పట్టుకుంటాం. సంసోను టచ్ చేయడం కూడా ఎవరి వల్ల? ఉదయకాల సమయంలో అసలు నువ్వు భక్తులు నిలబడితే
నిన్నెవరు టచ్ చేయలేదు. అటువంటి పట్టుదల ప్రార్థన నీ దగ్గర ఉన్నాయి. ఉందని అడిగి అక్కడ తెలుసా, చిన్నంగా ఉండాలని అడుగుతున్నాడు. చిన్నంగా ఉండాలని అడుగుతున్నాడు. చిన్నంగా ఒక మనసు పెడుతున్నాడు. చిన్నంగా ఒక కోరిక పెడుతున్నాడు. చిన్నంగా గొప్పడు అవ్వాలి, నువ్వు బాగా సంపాదించాలి, నువ్వు అట్టవ్వాలి, ఎట్టవ్వాలి, ఏదైనా చూద్దాం లేదు. చిన్నంగా చిన్నంగా కొన్ని పెడుతున్నాడు మనసులో. అవి ఎప్పుడైతే మనలోనికి వస్తున్నాయో మనం నిదానంగా అవ్వాలి. ఏం చేస్తారు తెలుసా, కట్టేస్తున్నాడు. సంసోను బలవంతుడు, కానీ బలహీనతను బట్టి ఏం చేయబడింది తెలుసా, కట్టబడ్డాడు. నీవు నేను మనకున్న బలహీనతను బట్టి శరీరాశ, నేత్రాశ, జోగుడము, వీటిని బట్టి మనం ఏం చేయబడుతున్నాం తెలుసా, కట్టేయబడుతున్నాం. ఇక కట్టి వేయబడ్డాడని సంసోను మనకులాగా సర్లే కట్టేసి నాకు ఏం చేస్తాను, సరే ఎట్టగట్లేదు, మరి కట్టేశారు, మనం తీసుకోలేకపోతున్నాం, తీసేవాళ్ళు లేదు. అంతేనా? సంసోను కట్టబడ్డాడు, సంసోను విడిపించుకోలేకపోతున్నాడు. ఎవరిని వచ్చి విడిపించారా చెప్పాలంతో? విడిపించారా? మన జీవితం కూడా కట్టబడ్డాం, బలహీనలు అయిపోయాం. కొన్ని పరిస్థితులు కట్టబడ్డాం, కొన్ని బలహీనతలు కట్టబడ్డాం, మనం విడిపించుకోలేం. అలానే ఎవరిని వచ్చి విడిపెడతారని చూస్తే ఎవరు గుర్తుపెట్టుకో. భక్తి తెలిసిన తర్వాత దేవుడు విడిపించాకి అమ్మని పంపేది. అర్థం చేసుకోండి. తెలియని దగ్గరికి అయితే ఎవరో పంపిస్తాడు. అన్నీ తెలుసు అని చెప్పుకునేవాడికి అన్నీ తెలుసు అని దేవుడు తెలిస్తే ఎవరిని పంపిడు నిన్ను నన్ను విడిపించాకి. ఎందులో తెలుసా, ఆడికి అన్నీ తెలుసు కదా, ఆడి ప్రార్థన చేసుకోవడం తెలుసా, ఎలా ఉండాలో తెలుసా, ఎలా నడుచుకోవాలో తెలుసా, ఇక ఎవరిని పంపిడు. వాడే మార్పు చెంది మారు మనసు పొంది నిలబడాలి. హల్లెలూయా. తెలియనోడికి అయితే 100 సార్లు చెప్తాం, కానీ తెలిసినోడి కంటే చెప్తే ఏమవుతుంది తెలుసరికి తీసుకొచ్చింది. నువ్వు అట్టుండాలి, వెట్టుండాలి, తెలిసినోడు చెప్పు, అడిగా ఏమవుతుంది? మాది తెలియదేంటి మాత్రం మేము నేర్చుకోలేదా, మా తెలియదేంటి వాక్యాలు ప్రార్థనలో సాగండి ఎదగోమాట. ప్రభువులకు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని సంసోన్ని ఎవరు విడిపించరా. సంసోన్ ఏం చేశారు తెలుసా, చదువు. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలంగా వచ్చినందున అతని చేతులకు కట్లు పడిన తాళ్ళు. దేవుడు బిడ్డలారా, కట్టబడంగానే శత్రువు రాగానే యెహోవా ఆత్మ అతని మీదకి ఏమైంది, బలంగా దిగి వచ్చింది. హల్లెలూయా. అంటే ప్రార్థన చేసుకుంటాడో చేయకుండా వచ్చేసిన, ఎప్పుడైతే కట్లు చూశాడో, ఎప్పుడైతే చేతికి సంఖ్యలు చూశాడో ఏం చేశాడు? ఏంటి చెప్పాలి? నువ్వు కట్టబడ్డావు, నేను కట్టబడ్డాము, మనం కూడా బలహీనులు అయ్యాము అన్నప్పుడు ప్రార్థన చేస్తున్నావా? పర్లేదు లేకుండా పడి ఉంటుంది. కట్టేసినాక ఏం చేస్తాను, కట్టేసినాక ఇంటాలి కదా లెక్క అని అనుకుంటున్నారా? శత్రువు వచ్చి మీద పడుతున్నాడు, అపాయాలు పెరుగుతున్నాయి, సమస్యలు పెరుగుతున్నాయి, శోధనలు పెరుగుతున్నాయి, నెమ్మది లేని స్థితి పెరుగుతుంది, ఇంకా దిగజారిపోయే పరిస్థితులు వచ్చేస్తున్నాయి అనుకోని తెలుసుకున్నప్పుడు సంసోను ఫిలిష్తీయుల కేకలు విని వారు ఎప్పుడైతే రావటం గమనించాడు, దేవునికి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. హల్లెలూయా. దేవుని పెట్టిన కట్టబడినోడు ఎవరు ఎప్పుడు కానీ కట్టబడినోడు ఆ కట్టు నుంచి
విడిపించబడాలని ఎవరికి చేయాలి ప్రార్థన? అది ఎట్లా చేయాలి తెలుసా? దేవుని ఆత్మ వారి మీదకు దిగి వచ్చినంతగా ప్రార్థించాలి. హల్లెలూయా. దేవుని ఆత్మ ఏదో సంవత్సరం మీదకి ఏమొచ్చింది తెలుసా? నువ్వు శాతం ప్రార్థనతో వాడిని నిలబడాలి, అప్పుడు మారాలయ్యా, ఈ కత్తులు, ఈ స్వాతంత్రం ఇట్లా తప్పించబడాలయ్యా శాతం. కానీ దేవుని ఆత్మ దిగి వచ్చి మార్పు చెంది మారు మనసు పొంది మరలా దేవుడు బలపరిచాడని దర్శనం ఇచ్చేదా చెప్పవా? ఏంటి అవసరాల కోసం అంటే ఇంట్లో కోసం అంటాం, కానీ దేవుళ్ళో నిలబడాలి, నేను పడిపోయాను బలపరచబడాలి అని గుళ్ళో ఉన్న ఉపాసం ప్రార్థించేవాడు ఉన్నాడా? ఉంటే వాడి మీద దేవుని ఆత్మ వచ్చి వాడి సంఖ్యను పెంచబడాలి. ఏదో కాదు సూత్రం నిలబడాలయ్యా, బాగా వస్తుందయ్యా, నిలబడాలయ్యా అనుకుంటావే, కానీ 24 గంటలు గుళ్ళో ప్రార్థిస్తావా? అమ్మో చేస్తే దేవుడి మీద వచ్చేది. అసలు కట్టబడ్డావు కదా, నిన్న అసలు ఆదివారం 2 రోజులు గుళ్ళు కాలు పెట్టాము. నేను చూస్తూ ఉంటాను, మామూలు ఎవరు వచ్చి ప్రార్థన చేస్తారా ఒకళ్ళు చేసిన 10 నిమిషాలు ప్రార్థన గంట పోతాం, లేదంటే పావు గంట కూర్చునే వాడి గారికి కాకుండా కూర్చోంటాం. వెళ్ళిపోవాలి అప్పుడే ఫోన్లు వచ్చాను. కట్టబడినోడు విడిపించబడాలంటే ఒకటే, వాడు దేవుడికి ఏం చేయాలి తెలుసా? ప్రార్థన. అది ఎప్పుడు దాకా చేయాలి తెలుసా? దేవుని ఆత్మ వారి మీదకి బలముగా దిగి వచ్చేవాడు. ఎప్పుడైతే యెహోవా ఆత్మ సంసోను మీదకు దిగి వచ్చిందో ఎలాగైనా తెలుసా? తాళ్ళు ఎవరైనా అగ్ని చూపించి కాలిస్తే వెంటనే ఊళ్ళో పాటలు ఊడిపోతాయి చూసావా? అలా ఊడిపోయినాయి అంట. హల్లెలూయా. కాల్చబడిన జనపనారా తాళ్ళులాగా విడబడి పరిశుద్ధాత్మ అగ్ని నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు దేనికైతే కట్టబడ్డావో అది ఊరినే అలా తీసేయబడిపోయింది. నువ్వు ఇంట్లో కూర్చొని ఎంత బాధపడినా ఉపయోగం, దేవునికి ప్రార్థన చేయకుండా ఎంత బాధపడినా ఉపయోగం. దేవుని ఆత్మ నీ మీదకి రాకుండా కాళ్ళు లేక చూసుకొని ఏడిస్తే ఎంత మాత్రం ప్రయోజనం లేదో. కట్టేశారు మమ్మల్ని చదివితారు, పడిపోయా పట్టావు లేవచ్చుగా. రెండు రోడ్డు మీద వెళ్తా పడిపోయావు, ఇక నేను పడిపోయాలి అని చెప్పి అక్కడ కొడుకున్నావు. సంవత్సరం అంతా ఏం చేస్తాం? లేకలేనంత దెబ్బలు తగిలా లెగుతాం, లేకపోతే ఏమన్నా కేకలు పెడతాం, లేకుండా తీసుకెళ్ళని అంటాం. మరి ఎందుకు ప్రార్థనలో నేను పడిపోయా అని చెప్పి పడుకుంటావు? వాళ్ళు పైపెచ్చు నేను పడిపోయానండి వచ్చి అది గొప్ప. చెడిపోవడం పడిపోవడం గొప్ప. ఎప్పుడైతే సంవత్సరం ప్రార్థన చేశాడో ఆ యొక్క కట్టబడిన తాళ్ళు అగ్నితో కాల్చబడినట్టు తెంచబడినాయి. హల్లెలూయా. ఈ అగ్నితో కాల్చబడిన తెలుగు తాళ్ళకి మన బలం చీల్చాలా అంటే ఏంటంటే నువ్వు ఏమి టెన్షన్ పడతావు, కానీ సరిగ్గా ప్రార్థన చేసి దేవుడి ఆత్మను పొందుకుంటే నీ సంఖ్యలు, నీ బాధలు, నీ సమస్యలు అట్లా మొగ్గు విడిపోవున్నట్లు దేవుడు విడిపోవు చేస్తాడు. హల్లెలూయా. మనం ప్రార్థన చేయగా ఒకటే 2 చేస్తాం. ఎప్పుడే చేస్తాం? ఏదో జ్ఞాపకం చేస్తాం. ఇంకా గట్టిగా బాధ
గట్టిగా 2 కన్నీళ్ళు చమ్మో కన్నీళ్లతో ప్రార్థన చేసేసాను నాయన నీకు వెళ్ళిపోమని అనేది యెహోవా ఆత్మ మన మీదకు వచ్చినంతగా మన హృదయాన్ని నెలకొట్టుకొని మా ప్రాణములు మన పాపములు దోషములు ఒప్పుకొని సరి చేసుకునే ప్రార్థన ఎప్పుడైతే నువ్వు చేయగలుగుతావో అప్పుడే దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది. హల్లెలూయా. ఏమి చేయకుండా నేను పడిపోయా నాకు అద్భుతాలు చెయ్యి, నేను పడిపోయా నాకు గొప్ప కార్యాలు చెయ్యి, నేను పడిపోయా కట్టబడి ఉన్నా నాకు బిర్యానీ వదిలిపెట్టు, నేను పడిపోయా నేను పలానా ఊరు వెళ్ళాలి, నేను పడిపోయా నాకు పలానా ఆశీర్వాదాలు రావాలని వస్తాయా? కాళ్ళు చేతులు కట్టబడి పడేసావు, గెలబడి వెళ్ళిపోతావా? వెళ్ళగలవా? మరి ఎందుకు కట్టబడ్డానికి కూడా ఆశీర్వాదాలు కావాలని ఆశపడతావు? అర్థం అవుతుంది అతను బొరకే ఉన్నా నీకు? బొరకే ఉన్నా అర్థం అవుతుందా? యువ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనంగా చేసినట్టు నువ్వు కట్టబడ్డావని నువ్వే చెప్తావు, పడిపోయానని నువ్వే చెప్తావు, ప్రభువులో జారిపోయానని నువ్వే చెప్తావు. కానీ గొప్ప ఆశీర్వాదాలు రావాలంటావేంటి? రోజు ప్రార్థన చేస్తున్నాక క్యాండిల్ జోక్ అనిపించింది. ఏంటి చేస్తారు? పడిపోయాను బాగుంటాను, పడిపోయానైనా జారిపోయానయ్యా, కానీ గొప్ప ఆశీర్వాదాలు రావాలయ్యా, అప్పులు చేర్చబడాలయ్యా, సమస్యలు రావాలయ్యా, పిల్లలు మారాలి. పడిపోయిన వాడికి ఎలా మారుతారు? శనివారం రానయ్యా, శుక్రవారం రానయ్యా, గురికి రానయ్యా, ప్రజలు రానయ్యా, దేవుడు ఉండవయ్యా. కానీ ప్రభు గొప్ప అద్భుతం ఎట్లాంటి తెలుసా? ఊళ్ళో ఎవరికి జరగదు. ఎవరికి జరగని కార్యాలు నాకు జరగాలి. ఇది ఏమన్నా బాగుందా? జరిగిద్దా? నువ్వు మనస్సాక్షి మీద చేసి నీ గురి మీద చేసుకుని చెప్పు, నేను ఇట్లాంటి స్థితిలో ఉన్నా, ఇలాంటి పరిస్థితిలో ఉన్నా, ఇలాంటి పరిస్థితిలో ప్రభు మనకు అద్భుతాలు చేసేస్తాడు నీకు అనిపిస్తుందా? మరి ఎందుకు చెప్తావు అట్లాంటి ప్రాంతంలో? అక్కడ ఎందుకు అనుకుంటున్నావు? నీ బుద్ధితనాన్ని ఎలా చేసిలేదు? ఎక్కడున్నా జరిగితీరా? ఏమైనా ఆయన చేసుకెళ్ళిపోతారులే, ప్రార్థన చేస్తే చాలే అని భ్రమలో పెట్టేయండి. వాస్తవానికి సంఖ్యలు తెప్పబడాలంటే, కట్లు విడగొట్టబడాలంటే దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ సంసోను మీదకి బలంగా, నీ మీదకి ఎందుకు వస్తుంది బలంగా? ఇప్పుడు దాకా పడుకొని వచ్చావు, పొద్దున కూర్చుంది అక్కాను. తూగుతావే ఇక్కడబడి, నువ్వు తోపట్లా. అది చక్కగా బుద్ధున్నా బుద్ధు అదే వ్యవహారంలో కూర్చో మొత్తదా లేవరా? ఊళ్ళో ఊసి చెప్పుకున్న మొదలై వచ్చిందా? గుర్తు పెట్టుకో, వస్తుందంటే అది మాత్రం చక్కగా పనిచేస్తుంది మన మీద. ఎవరు చెప్పక్కర్లా, ఎవరి వాళ్ళకి తెలుసు. మరి అదే దగ్గర గదిలో పెట్టి ఫ్యాన్ వేసి ఫ్యాన్ కింద కూర్చోబెడితే నిద్ర రాదా? నిజమే. మరి ఫ్యాన్ కట్టి తూడుకోగా, మరి ఫ్యాన్ కట్టి అంటారు, కంప్లైంట్ కడతావుగా, ఫోన్ చేసి. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి, కట్టబడిన తాళ్ళు విప్పబడాలంటే, అది అగ్నిలో కాల్చినట్లు తెగిపోవాలంటే దేవుని ఆత్మ మన మీదకు దిగి రావాలి. హల్లెలూయా. మరి అక్కడ వచ్చిందయ్యా వ్యర్థంగా ఉపవాస ప్రార్థన 2 రోజులు పెట్టి పగలు రాత్రి చేపిస్తున్నాగా, దానికి నేనెంత కొత్త, దానికి నేను రాను. ఇంట్లో కూర్చోవాలి, డబ్బులకి వెళ్ళాలి, డబ్బులు తెచ్చుకోవాలి. డబ్బులు ఆడకూడదు, పనులు ఆడకూడదు, కట్లు మాత్రం దిగిపోవాలి. ఆశీర్వాదాలు మాత్రం ఊళ్ళో ఎవరికి రానండి మాకు రావాలి. ఎలా జరిగింది చెప్పు?
కొండలో బియ్యం పొయ్యి ఎలిగియు, అన్నం ఉడకనేమో, అన్నం మాత్రం ఎంత రావాలి. వచ్చిందా? మరి రాదని అద్దె వచ్చినప్పుడు ఇదే ఇట్లా. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే, మోసపోకుడి, దేవుడే వెక్కిరింపబడ్డాడు. ఇట్లా చేయటం వల్ల నువ్వు అనుకుంటున్నావు దేవుడు మోసపోతున్నాడు అనుకుంటున్నావు, కానీ నువ్వు మోసం చేసుకుంటున్నావు సంగతి తెలియట్లేదు. ఎంతకాలం వచ్చినా ఎంత ప్రార్థన చేసినా ఏం జరగట్లే అంటే నువ్వు ఇవ్వబడితేగా. ప్రార్థన చేస్తున్నాగా, ప్రార్థన చేస్తే దేవుని ఆత్మ సంవత్సరం మీదకి వచ్చింది, దిగి వచ్చింది. నువ్వు ప్రార్థన చేస్తే ఏమవుతుంది? నిద్రపోతుంది. నువ్వు ప్రార్థన చేస్తే అయ్యా చేతులు కనబడుతున్నాయి, నల్ల కనబడుతున్నాయి, ఈ కనబడుతున్నాయి. ఎక్కడెక్కడికి వెళ్ళిపోయినట్టు కనబడుతున్నాయి. దేవుడు బిడ్డలారా గమనించండి, దేవుని ఆత్మ నీ మీదకు దిగువచ్చుదాకా ప్రార్థన చేస్తావా? మరి ఎక్కడ దిగిపోతాయి సంఖ్యలు? సంవత్సరం ఎలా ప్రార్థన చేసేది తెలియదు, కానీ దేవుని ఆత్మ సంవత్సరం మీదకు అయ్యారు. సంవత్సరం బలమైనడు, అభిషేకం ఉన్నాడు, వాగ్దానపుత్రుడు. అందుకని చెప్పండి, దేవుడికి వ్యాధి ఏమీ లేదు. స్వామి మీదకైనా దేవుడు ఆత్మ వచ్చింది. ఎప్పుడు స్వామి శుక్రు శనివారం గుళ్ళో ఉంటే ఎవరి మీదకైనా అంతేగాని ఒకళ్ళు ప్రేమ, ఆయన సర్వమానవాళి కొరకు ఆయన రక్తమును చెల్లించాడు. మనం నశించుకోవడం దేవుడికి ఇష్టం కాక చచ్చే స్థితిలో దేవుడు మనల్ని లేవనెత్తి రక్షించుకుంటే, మనం దేవుడికి చెప్తున్న చెల్లులు దొక్కుంటే, మన తెలివితేటలు వాడటం దేవుడి దగ్గర సొక్కుంటే దేవుడికి ఏమవుతుంది తెలుసా? కోపం రాకలా. నువ్వు పిల్లలు చూడు, తెలివితేటలు వాడి మనకు సమాధానం చెప్తుంటే మనకి ఎట్లుంటుంది? ఎలా నా దగ్గరే నాకు అలవం, నాకే కాకరపడదాం వస్తున్నావా అని నువ్వు వచ్చింది కోపం రా. మనం కూడా దేవుడికి చెప్తున్న సాకులు, దేవుడికి ఇస్తున్న జరుపులు మన ఉద్దేశం. మనం అనుకుంటాం కదా ఎక్కెత్తాం, మనం అనుకుంటా ఉంటాం ఇప్పేసే చక్రం. ఇక మనం వాడితే తిరిగి రిప్లై ఉండదుగా. మనం మాట్లాడితే సమాధానం చెప్పలేరు ఎవరో. అట్ట వాడే తిరిగి బొమ్మ. నీ తిరిగి అట్లా చూసి దేవుడు ఏమో తెలుసా? ఓ పని ఇవాళ తెలివితేటలంటే దేవుడి దగ్గర నుంచి అర్థం తప్పించుకుందామా? ప్రార్థన గట్టమాడేద్దామా? దేవుడి పనికి ఎట్లా ఒప్పుకుందామా? ఇక తెలివితేటలు. ఈ తెలివితేటలు చూసి దేవుడు ఏం చేస్తా తెలుసా? కానీ దాన్ని ఒక్కరు పిల్ల చేస్తున్నాం. నా దగ్గర అయ్యింది ఏమంటాం తెలుసా? రే నేను నీకు బాగుంటురా నా దగ్గర. దేవుడు అంటాడు, రే నిన్ను సృజించినోడు నేను, సృష్టించినోడు నేను, నా దగ్గర వేస్తున్నావా? సంసోని అప్పటి మన సంసోనం ప్రాబ్లం కాదు కదండి. తెలిసి అక్కడ వాడతాను. నువ్వు కూడా సంశయంలో ఉంటే దేవుడు తల్లి గర్భంలో పెండంగా రూపింపబడకముందే ఏంటి మాట్లాడో కొన్ని ఉన్నాయి వాక్యం. మనము పెండములో ఉన్నప్పుడే దేవుడు మనం ఏం చేశాడు తెలుసా? ఏర్పరుచుకున్నాడు, ఎన్నుకున్నాడు. సంసోని అలాగే ఎన్నుకోబడ్డాడు, నువ్వు నేను కూడా అలాగే ఎన్నుకోబడ్డాం. సంసోని అలాగ బలహీనతలో ఉన్నప్పుడు దేవుడు సహాయం చేస్తున్నాడు. మనము నువ్వు నేను మన పాపిష్టి పనులు బట్టి
ఈనాడు తుడిచేయాల్సిన మన పేరు ఆధార్ కార్డులోంచి వాటర్ లిస్టులోంచి తీసేయాల్సిన మన పేర్లు వాళ్ళే ఆడే తెలుసుకుంటాడు, వాళ్ళే మారతాడు, వాళ్ళే ఏదో రోజు ప్రార్థన చేస్తాడులే, ఏదో రోజు మారతాడులే. అయ్యా పిల్లడు కొద్దిగా చెడిపోతాడు, వీడు చెడిపోయేది కాక ఎవడన్నా పేపర్ మొత్తం అంటే ఆడికి వెళ్ళి కూర్చొని చెప్తున్నాడు. ఏమన్నా అక్కడ అది అంటారు, ఇది అంటారు, ఒప్పుకోమంటారు. ఇదే నేను ఇల్లు తీసుకున్నాగా అని ఆడి చెప్తున్నా. అమ్మాయి చెప్తుంది, అయ్యా వీడు అంటా గుడి మానేసి తిరుగుతున్నాడు అయ్యా, ఆడికి కూడా ఎలా అవుతుందని చెప్తున్నాడయ్యా, ఆడికి కూడా ఇది ఎక్కబడుతున్నాడయ్యా, చెడగొడుతున్నాడయ్యా అంటే అన్నా ఏం పర్లా కంగారు పడమాట. దేవుడి పుట్టినాక గమనించండి, మనం బలహీనై పడిపోయి మన నలుగురికి ఏం చెప్తున్నాం చూసావా? అయితే తప్ప చూపించేది తెలియదు వాడే అంతే. మీకు అమ్మ మీరు వాడండి, నేను మాత్రం మీకు పెడుతున్నాను. దేవుడు నవ్వుకుంటున్నాడు. సంవత్సరం దేవుని ఆత్మ దిగి వచ్చినంతగా ఫిలిష్తీయులు కేకలు విని ప్రార్థన చేశారు. హల్లెలూయా. నువ్వు మీద పడిపోయావని తెలుసు కూడా, శత్రువు మన మీద దాడి చేస్తున్నాడని తెలుసు కూడా, మనకి ఎట్టి పరిస్థితుల్లో ఆశీర్వాదం కనపడతలేదు, సంవత్సరాలు గడుస్తున్న అంటాగా అయిపోతుంది. కానీ గొర్రె తోకంట పెరిగిందా? ఎందుకంటే గొర్రె తోక ఎంత ఉందో, మనం ఎంత పేదలు మానేసి సంపాదించాలని చూసినా, ఎంత దూరం వెళ్ళి సంపాదించాలని చూసినా, ఒక నిన్న అంటుంది అడిగారంటే నేను కూడా వెళ్ళిపోతానండి పనులకి. మా అక్క ఫోన్ చేసి మా చుట్టాలు, అప్పుడు ఎక్కడో సంపాదించుకోలేకపోయావుగా, ఇప్పుడైనా సంపాదించుకున్నాను రా ఎడుగుతారట. అడుగుతారు ఎడుగుతారు కాదు. ఈసారిగా నాకు వృద్ధారం పోయేవనుకో ఇక పెట్టినాక చదువుకోవడం అని చెప్పాను. పెళ్లి చదువుకోవడం చేయగలిగింది ఏం లేదు, గుర్తుపెట్టుకో. చక్కగా ప్రార్థన చేసుకుంటా బతికితే మోహన్ ఉంటే కొన్నాళ్ళు బతుకుతో పిలుస్తున్నా అంటారు. ఎవడ పిల్లకుండా ఉంటాడా అంటే గుడుకు బయలుదేరు, ఈ లోపల అందులో మాసేస్తున్నారు ఫ్రీగా అని పోలే. తనలో పలసంట పెద్దోళ్ళు అవుతున్నారంట. చూస్తాకి 2 కళ్ళు చాలా అనగానే ఆడికి వెళ్తే ఏమంటే అయ్యారు మొహం చూడాలి, అవి ఎప్పుడు చూసే మొహలే కదా. ఇక ఆవాకి చెప్తారు వెళ్తే మారు 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 అది ఏం చేయాలి. అది అక్కడికి వెళ్తే ఆ అమ్మాయి ఎవరో మెచ్యూర్ అయిందంట, నీళ్లు పోసారు. నీళ్ళు అని ఎక్కడ పోసుకుంటారు? ఎంత చిరిపోయారు జనాలు, ఎక్కడ పోసుకుంటారు? ఆడవాళ్ళు చెప్పండి, మెచ్యూర్ అయిన పిల్లలకి నీళ్ళు ఎక్కడ పోతారు? ఏం మాట్లాడండి? బాత్రూంలో సంగంలో కాదంట బయట కుర్చీ వేసి గులాము గిలాము కొట్టుకొని బాగు చూస్తారు. ఆ చుట్టాకి మమ్మల్ని రమ్మంటే వెళ్తామేమో, ప్రార్థనకి తర్వాత ఎదుగుగాలే మళ్ళీ మళ్ళీ అలాంటి సంతోషం దొరికిద్దా, వస్తావా అంటే వెళ్తామేమో. పడిపోయిన వాళ్ళం కదా మనం, కట్టబడిన వాళ్ళంగా, జారిపోయిన వాళ్ళంగా, సంఖ్యలు జారి బిగించబడిన వాళ్ళంగా. సరే పొలం సరేలే కానీ ఏదో చెప్తాది చెప్పుకుంటా వెళ్ళలేవు రెడీగా. బస్సు లేదా అనొచ్చు, బండి లేదా అనొచ్చు, వస్తుంటే కాలేజీ ముందు పక్కన అనొచ్చు, ఈ లోపల సొంతం వచ్చేది అనొచ్చు.
ఏమైనా చెప్పుకోవచ్చు. అప్పుడు దేవుడు బిడ్డలారా గమనించండి, సంసోను ఫిలిష్తీయుల కేక వినగానే ఇక్కడ ఏం చేశాడు తెలుసా? దేవుని ఆత్మ దిగువచ్చునంతగా ప్రభువుకి ప్రార్థన చేసి మొదలుపెట్టాడు. హల్లెలూయా. తెలుసు కట్టబడ్డాను, సంఖ్యలు వేశారు, కట్టబడ్డాను, ఏమీ తెలుసుకోలేను, నాకు తెలుసడానికి ఎవడం లేదు, ఫిలిష్తీయులతో వచ్చాను. అన్ని సోదరులండి ప్రార్థన చేస్తావా? చేసాగా నిన్న వచ్చాక ఆదివారం మరి ఏమో దిగి వచ్చింది నీ మీదకి, అది ఏంటిదో ఎంతలో దిగి వచ్చింది, అదేదో అసలు కాదు వాటిని చెప్తుంటే ఊరుతుంది, అది దిగుతుంది మా మీద ఊరుకొచ్చి. కానీ సంసోను మీదకి దిగి వచ్చింది చెప్పాలి. నువ్వు గురువు వచ్చి ప్రార్థన చెప్తే నిజంగా చెప్పి దిగి వస్తుందో ఏది వస్తుంది వాళ్ళ మీద? దేవుని కొరకు నిలబడాలనే దిగి వస్తుందా? ఎందుకు వచ్చాను రా బాబు ఈ పూట, ఎంతకంటే ఈ పూట కాడికి ఆగిపోయింది బాబు, ఈ బాధపడలేక రాక మానేశాను, ఏం దిగి వస్తుంది మా మీదకి? సంసోను ప్రార్థన చేస్తే శత్రువుడు కేకలు విని ఆసక్తితో ప్రార్థన చేస్తే ఏవో ఆత్మ దిగి వచ్చింది. మనం కూడా ఒడుగు వచ్చి ప్రార్థన చేస్తే మరి ఎందుకు దిగి రాట్లా? తూగు ఎందుకు దిగి వస్తుంది? నిద్ర ఎందుకు దిగి వస్తుంది? మనం ప్రార్థన అట్లా చేస్తాం. ఎట్లా? పందికి నిలువుగానే కూర్చుంటారు, ఇక్కడికి వస్తే కూర్చొని ఒడేదు అమ్మా అమ్మా అయ్యారు ఉన్నా. నేను అనుకుంటాను నాకు పని చేసేటప్పుడు నిద్రపోతే బాగుండు, బండి తోలుతా ఎవరు నిద్రపోతే బాగుండు, వ్యాన్ తోలుతా నిద్రపోతావా? మరి ఇక్కడ నిద్రపోతుంది. ఒకసారి వ్యాన్ తోలుతా నిద్రపోయాను అయ్యారు, యాక్సిడెంట్ అయిందని అన్నా, అది ఒరిజినల్ నిద్ర, ఎక్కడున్నా వచ్చే నిద్ర. అదే నేను నిద్రపోయా, ఒక కారు పక్కెళ్ళిపోయింది గడ్డి. ఆహా, ఎక్కడ అర్ధరైతు 2 గంటలు లేపి ముచ్చట పెట్టు నిద్రంటూ వచ్చానని అడుగు చెప్పి మూగొట్టి నిద్రంటే రాదు. ప్రార్థన అను, ముందుకే పడతావా, తూగే వచ్చిందా? వాక్యం అను, మోకాళ్ళతో ప్రార్థనను లేచి వెళ్ళిపోతాం అంతే. కొద్దిగా ముమ్మరంగా ఇక్కడ జరుగుతుందంటే మళ్ళీ వచ్చేవారు రాయక మన ఆడతాం. ఇప్పుడు అమ్మోహాలు వేసి ఆడుకోడుకొని నిద్ర లేకుండా దేవుని బిడ్డలారా, ఆపదలు నీ చెవులు కనపడతాయి, శోధనలు నీ కంటికి కనపడతాయి, ఇబ్బందులు నీకు తెలుస్తాయి. అయినా నువ్వు దేవుని ఆత్మ దిగినట్టుగా మొదలుపెట్టాలి. ఫిలిష్తీయుల కేకలు విన్నప్పుడు సంసోను ఎలా ప్రార్థన చేసి ఉంటాడు? కట్టబడ్డారయ్యా, ఇప్పుడు కానీ వాళ్ళ పడ్డారంటే ఏం చేస్తారు? ముదిపెట్టుకు వెళ్తారా? ఏం చేస్తారు? చంపేస్తారు. ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు యెహోవా ఆత్మ అతని మీదకు దిగవచ్చు. అతని యొక్క కాళ్ళు జనపనార అగ్నితో కాల్చబడినట్టు పాత్మదేవి అతని సంఖ్యలు ఊరిన మన సమస్యలు, మన ఇబ్బందులు మనం దేని చేత కట్టబడ్డాము, మనం ఎందుకు బలహీనమైపోయాం, ఎందుకు నిలబడలేకపోతున్నాం, ఎందుకు దేవుడి దగ్గర మనం కార్యాలు చూడలేకపోతున్నాం? చేయలేదని ఆయన మీద జ్ఞాపకం చేస్తున్నాం, కానీ కట్టబడ్డానని ఒప్పుకోగా చేయించలా చేస్తాడు. దేవుని ఆత్మ దిగున వచ్చినంతగా నీవు నేను హృదయాన్ని నెలకొట్టుకొని కన్నీటితో
దేవుని పాదాలు పట్టుకొని దేవుని ఆత్మ దిగి మన మీదకి వచ్చేదాకా ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నావు చెప్పు. చేస్తే 10 నిమిషాలు చేస్తావు, గంట వాక్క బుద్ధి చెప్తావు. గుడిలో కొడుకున్నా ఉన్నారు, కొడుకుమానే గుడికి వస్తే ప్రార్థన చేసేలాకైతే కొంచెం బాధ చేసినా సరే గుడికి వచ్చేందుకు మనం 45 చక్కగా కూర్చొని హ్యాపీగా కొడుకు రావచ్చు. కానీ గుడికి వచ్చామంటే ఏం తెలుసా, మన సంఖ్యలు తెప్పబడాలి. మన శోధనలోంచి మనం విడిపించబడాలి. ఈ జూలై మాసంలో దేవుని యొక్క కంచి మనతో ఉండాలి, దేవుని కృప మనతో ఉండాలి. ఎంతసేపు చేసి ఉంటాడు? ఒక పూర్ణాంత చేసి ఉంటాడా? ప్రార్థన ఉదయం పూర్తి చేస్తే 10 నిమిషాలు లేదు. ఒక పూట లేదా ఒక రోజైనా ఏదైనా దేవుని ఆత్మ మన మీద దిగినంతగా ప్రార్థన చేస్తున్నావా? ఏదో వస్తాం వస్తాం మేము దీన్ని పట్టుకుంటాం 5 నిమిషాలు పని ఇప్పుడు 5 నిమిషాల్లో నువ్వు ఏం చేస్తావు? ఆయన ఏమంటాడు? దేవుడు ఆత్మ అనేది వచ్చేద్దా? బాధల ద్వారా సమస్యలు అప్పుల సమస్యల ద్వారా ఆశీర్వాదం విరుద్ధంగా వెళ్తున్నాం. దేవుని వాక్యానికి క్రమానికి విరుద్ధంగా వెళ్తున్నాం. నాలుగు అంటే కాళ్ళతో నడవాలా, చేతులతో కూడా నడవచ్చు, కానీ పైకి లేచిపోతున్నా చేతులు పెట్టి అన్నా అంట తప్పుదా? దేవుడు కాళ్ళు ఇచ్చింది కాళ్ళతో నాట చేతులతో పనిచేయలే కాదు. నేను చేతులతో నడితే కాళ్ళతో పనిచేస్తాను. ఎంతసేపు తాగింది? ఎంతసేపు తాగింది? ఆ తర్వాత నీవు దేవుని వ్యతిరేకంగా నడిచే మార్గం ఎంతసేపు తాగిందని ఉన్నావు? ఎంతసేపు తాగింది? నలుగురు బాబా చప్పట్లు కొట్టే అంతగా అన్నట్టు జరిగింది. ఎంతసేపు? కొంచెంసేపు. తర్వాత మళ్ళీ ఏమైంది తెలుసా? సంవత్సరం ప్రార్థన చేశాను. ఆత్మ దీవించండి. మన జీవితాల్లో కూడా కార్యాలు చూడాలంటే 2 రోజులు ఉపవాస ప్రార్థన ఉంటాయి. ఎవరైనా నా కట్లు నా సంఖ్యలు ఎగాలి దేవుని ఆత్మ నాకు మళ్ళీ ఆ 2 రోజులు కూడా వచ్చి వస్తున్నా పుల్లి మీద టిఫిన్ అలా టిఫిన్ ఎక్కువైంది. ఈ వ్యాపారం కాకుండా నేను దేవుడిలో ఉండి దేవుని ఆత్మను పొందుకోవాలి. యథార్థంగా గురిపోతే దేవుడు నీ సంఖ్యలు పెంచుతాడు. నీ శత్రువుల మీద దేవుడు ఏమేస్తాడు తెలుసా? జయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు బలపరుచుకున్నాక ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుగా మన జీవితాల్లో అపవాది దుష్టుడు ఆయన మా మీద వెలుగుస్తున్నాడు. శోధన కేకలు మాకు వినపడుతుంది. సమస్యలు మా కళ్ళలో ఉన్నాయి. సంవత్సరంలాగా ఆయన దేవుని ఆత్మను పొందుకునేంతగా ప్రార్థించలేకపోతున్నాను. దైవం మమ్మల్ని క్షమించండి. తిరిగి నిలబెట్టండి అయ్యా. సంవత్సరం ఎలా నిలబెట్టారో అలాగే నీ ఆత్మ చేత మమ్మల్ని నిలబెట్టమని ఒక కార్యం జరిగించమని వచ్చేవారు శుక్రవారం శనివారం ఉపవాస ప్రార్థనలు కూడా సన్నిధించమని ఎవరు జీవించబడాలని ఆశపడుతున్నారో, ఎవరు దేవుని ఆత్మను పొందుకోవాలని ఆశపడుతున్నారు బిడ్డలను సిద్ధపరచమని నడిపించమని ఆయన ఇద్దరు జరిగే ఆరాధన కూడా చేతిలో అప్పగిస్తున్నాయి. మా ప్రయాణంతో తోడుగా ఉన్నారు. మన లక్ష్యం పడదాం. పరలోకమున్న మన పరమతండ్రైన దేవుని ప్రాణం కుమారుడిని యేసుక్రీస్తు పరిశుద్ధ ఆత్మ దేవుని కన్యక సహవాసం సన్నిధి ఇక్కడ కూడిన మనకు ఏ బిడ్డలైతే దేవునికి ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు అన్ని బిడ్డలను దేవుడు విడిపించి ఆయన నామ మహిమ కొరకు నిలబెట్టి వాడు ముందాక